వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికి కూడా ఇవాళ ఏంటంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి మీ బుక్లెట్, మీ ఆన్సర్ బుక్లెట్ ఎలా వస్తుంది, మీరు ఎలా దాన్ని ఆన్సర్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇది తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో వచ్చేటువంటి బుక్లెట్ ఇది. సో ఈ బుక్లెట్ ఏంటంటే ఇలా ఉంటుంది బుక్లెట్. సో ఈ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీరియల్ నెంబర్ వేరే ఉంటుంది ఒక బుక్లెట్కి. ఈ సీరియల్ నెంబర్ ఏంటంటే మీ ఓఎంఆర్ షీట్లో మీరు మెన్షన్ చేయాలి. సో ఓఎంఆర్ షీట్ అంటే మీకు ఈ యొక్క బుక్లెట్కి ఈ ఓఎంఆర్ షీట్ని అటాచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఓఎంఆర్ షీట్. ఈ యొక్క ఓఎంఆర్ షీట్ని ఏం చేస్తారంటే ఈ యొక్క బుక్లెట్కి ఇలా పెట్టి, సో ఒక ఇన్విలేట్ వచ్చేసి ఈ బుక్లెట్కి ఇక్కడ 2 పిన్లు కొట్టేసి దీన్ని స్టిక్కర్తోని సీల్ చేస్తారు. ఓకేనా? సో ఈ ఓఎంఆర్ షీట్లో ఏముంటుందంటే ఫస్ట్ 30% మీ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. మీ డీటెయిల్స్ అంటే నేము, ఫాదర్ నేమ్, మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అవి ప్లస్ మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్. సో ఇన్విజిలేటర్ ఈ ఫోటో చూసే ఎగ్జామ్ రాస్తుంది మీరా కాదా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది. సెకండ్ పార్ట్ బిలో ఏంటంటే మీరు రాసే క్వశ్చన్ ఆన్సర్స్కి ఎన్నెన్ని మార్క్స్ చేయాలని చెప్పేసి ఒక ట్యాబ్యులర్ ఫామ్ ఉంటుంది. అండ్ దీంట్లో సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ ఉంటుంది, సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ ఉంటుంది. ఓకేనా? ఇది మీరు ఎగ్జామ్ రాసుంటే జరుగుతుంది ప్రాసెస్. ఇక్కడ మీరు మీ ఆన్సర్ షీట్ని రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలా మీకు 10 ఉంటాయి అండి పేపర్స్. సో 10x2 అంటే మీకు దాదాపుగా 20 పేపర్స్ ఉంటాయి. సో ఈ 20 పేపర్స్ కూడా మీకు సింగిల్ రూల్ పేపర్ జరిగింది. సో ఈ సింగిల్ రూల్ పేపర్స్ ఎందుకు ఇస్తారంటే ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్కి మీరు చాలా రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి, రైటింగ్ ప్రాక్టీస్ లేదు కాబట్టి మీకు ప్లెయిన్ పేపర్స్ ఇవ్వరు. మ్యాథమెటిక్స్ కూడా మీకు సింగిల్ రూల్ బుక్లెట్ వస్తుంది. సో ఈ సింగిల్ రూల్ బుక్లెట్ని మీరు చాలా నీట్గా రాయాల్సి వస్తుంది. చాలా మటుకు ఏంటి ఏంటంటే ఒక పెన్సిల్ తీసుకెళ్ళండి, ఒక బ్లూ పెన్ తీసుకెళ్ళండి, క్వశ్చన్ అయిపోయాక ఆన్సర్ అయిపోయాక ఒక లైన్ కొట్టండి, నీట్గా కనబడుతుంది. ఆ తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ లేని వాళ్ళు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి డైలీ ఒక ½ అన్ అవర్ మోడల్ పేపర్స్ నుంచే మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఈ యొక్క బుక్లెట్ని మీరు ఎంత నీట్గా రాస్తే మీకు అంత మార్క్స్ వస్తాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ మీరు చదవడము, హ్యాండ్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ విధంగా ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. సో దయచేసి ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ కండి, టెన్షన్ పడకండి, మోడల్ పేపర్స్ కొనుక్కోండి, మోడల్ పేపర్స్ ద్వారానే చదువుకోండి. క్వశ్చన్ ఆన్సర్స్ చాలా ఈజీగా మీరు పాస్ కాగలుగుతారు. మోడల్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి మళ్ళీ చెప్తాను. రాజ్ కమల్ బుక్ స్టోర్స్ కోటి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే మీకు 20% డిస్కౌంట్ వాడు మీకు ఇస్తాడు, లేదంటే 5% డిస్కౌంట్ ఇస్తాడు. బుక్స్ కొనుక్కోండి, ప్రిపేర్ కాండి. నేను ప్రతి ఒక్క మోడల్ పేపర్ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఛానల్లో పెడతాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు తెలుగు పెట్టాను, బిజినెస్ స్టడీస్ పెట్టాను, ఎకనామిక్స్ పెట్టాను, రేపు పొలిటికల్ సైన్స్ పెడతాను. సో టెన్షన్ పడకుండా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా మీరు పాస్ అవుతారని చెప్పేసి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. అందరు కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ముందడుగు వేస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం.